నమస్తే అండి. తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా టీచర్ అభ్యర్థుల ధర్నాతో అంటే విద్యాశాఖ ముట్టడి కోసమే లకడీ కప్పులు అంతా డింగాన్ అయింది. కొన్ని 10-20 బస్సులు పెట్టి వ్యాన్లు పెట్టి వాళ్ళని గోషామాలకు కానీ సిటీ కాలేజీకి కానీ అక్కడక్కడ తీసుకెళ్ళినారు. ఇదంతా విద్యాశాఖ కార్యాలయం అండి. గోడ అంతా కూడా చూడొచ్చు. చాలామంది పోలీసులు కూడా ఇక్కడ ఉన్నారు. కొద్దిమంది నిరుద్యోగులు మరి తప్పించుకొని వచ్చినారు. తర్వాత వీళ్ళు ఇప్పుడు దాదాపు సాయంత్రం 4 దగ్గరకు వచ్చింది. కొద్దిమంది నిరుద్యోగులు కూడా ఇక్కడ మనకు కనబడ్డరు. వీళ్ళు టీచర్ అభ్యర్థులే అని చెప్తా ఉన్నారు. మనోడు కూడా మొన్న గాంధీ హాస్పిటల్లో కూడా మోతీలాల్ నాయక్ దీక్ష కూడా మద్దతు ఇస్తే వీడియో వైరల్ అయింది. సంతోష్ ఇప్పుడు నువ్వు మాట్లాడు. అసలు ఏంది మీ బాధ? ఎందుకు అంత ఆవేదన? పోలీసులతో కూడా మీ బాధ ఎందుకు చెప్పుకుంటున్నారు అన్నా? మాకు మేము చెప్పదలుచుకునేది అంటే 45. నీ పేరు చెప్పు. నా పేరు సంతోష్ అన్న. నువ్వు దేనికి చదువుతున్నావు? నేను డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నా. పీఈటీ ప్రిపేర్ అవుతున్నా. మేనిఫెస్టోలో ఏమని పెట్టిరంటే పీఈటీకి ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 160 పోస్టులు 170 పోస్టులు ఉండే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 182 పోస్టులే ఉన్నాయి. అంటే వాళ్ళు మేనిఫెస్టోలో ఏమని చెప్పారంటే ప్రతి స్కూల్కి, ప్రతి హై స్కూల్కి, ప్రతి ప్రైమరీ స్కూల్కి ఒక పీఈటీ ఉండాలని వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిరు. మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారమే పెట్టమని మేము చెప్తున్నాం. మేము ఎక్కువ అడుగుతలేము. కానీ ఇప్పుడు టెట్ అయిపోయి 45 డేస్, టెట్ 15 రోజుల తర్వాతనే డిఎస్సి పెడతారన్న. టెట్ అయిపోయి 15 రోజులు అవుతుంది. దాని తర్వాత 45 డేస్ టైం ఇవ్వాలి దేనికైనా సరే. కానీ వీళ్ళు ఏం చేస్తారు అంటే 15 రోజులకే డిఎస్సి పెడతా అంటారు. దేనికి? ఇప్పుడు మాకు చదువుకోనికే టైం లేదు. మేము జాబులు వదిలేసుకుని వచ్చినాం. చదువుకోనికే టైం లేదు. 5 రూపాయల భోజనం తింటున్నాం. డిఓలు రాసిరు, మన హాస్టల్ వెల్ఫేర్ రాసిరు, అన్నీ రాసిరు. వాళ్ళకి టైం ఉండాలి కదా. కనీసం ఒక 60 డేస్ అనే టైం ఉండాలి. ఆ టైం కోసం 15 రోజుల నుంచి ధర్నాలు చేస్తుంటే ఒక ముఖ్యమంత్రికి, తెలంగాణ ముఖ్యమంత్రికి ఇంత చలనం లేదు. ఎందుకు? ఫస్ట్ ఏమన్నాడు? మాకు ప్రభుత్వం రాగానే ఏమన్నా ప్రజాపాలన అన్నాడు. ఎక్కడ ప్రజాపాలన? ఇదేనా? ఎమర్జెన్సీ పెట్టడం, పోలీసు ఎక్కడ పడితే అక్కడ అరెస్టులు చేయించడము, ఇదేనా ప్రజాపాలన? దేనికి ప్రజాపాలన? నువ్వు ఇంతకుముందు ఏం చేసేటోడివి? కాంగ్రెస్ పార్టీ మరి ఏం చేసింది? ఇంతకు ముందుకు మేము స్కూల్లో నేను పీటీ చేసిన నా గురుకుల స్కూల్లో. దానికి డిఎస్సి పడ్డాయని 25,000 పోస్టులు ఇస్తా అని చెప్పిన తర్వాత స్కూల్కి మానేసి నేను డిఎస్సి ప్రిపేర్ కానీ వచ్చిన. ఇప్పుడు మార్పు అన్నారు. ఎక్కడ అన్న మార్పు? కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించినాం. కాంగ్రెస్ పార్టీకి అందరూ తిరగబడి క్యాంపెయినింగ్ చేయించారు. యూత్ వాళ్ళందరూ, ఉద్యోగులందరూ, స్టూడెంట్స్ అందరూ ఉద్యోగులు చేయించి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించారు. ఇక్కడ పోయింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మార్పు రేవంత్ అన్న అంటే నేను పలుకుతా అంటే ఎక్కడ రేవంత్ అన్న 15 రోజుల నుంచి ధర్నాలు చేస్తే ఉలుకులేదు, పలికిలేదు. ఏమన్నా మనిషివేనా నువ్వు రేవంత్ అన్న? ఇప్పుడు మాకు స్పందించు. మరి ఇదేనా? మరి ఇదే ప్రజాపాలన? ఎక్కడ పడితే అక్కడ అరెస్టులు చేపిస్తారా? ఎక్కడ పడితే అక్కడ క్యాంపెయినింగ్ చేపిస్తారు. ఎక్కడ ఎమర్జెన్సీ పెడతారా? ఎవరైనా ఎమర్జెన్సీ పెడతారా అన్న? ఏ ఊరు మీది? మాది రంగారెడ్డి డిస్టిక్ అన్న. మేము దిల్సుఖ్నగర్ నుండి చదువుకుంటున్నా. డిఎస్సి ప్రిపేర్ అవుతున్నా. మాడుగుల మండలం అన్నది రంగారెడ్డి జిల్లాలో మాడుగుల మండలం. మాది కల్వకుర్తి నియోజకవర్గం, మాడుగుల కల్లకొండ గ్రామ పంచాయతీ మాది. ఎమ్మెల్యే ఎవరు గెలిచారు? నారాయణ రెడ్డి కాంగ్రెస్ ఆయననే గెలిచిండు. నేను దాదాపుగా 100 ఓట్లు వేయించిన అన్న కాంగ్రెస్ పార్టీకి. 100 ఓట్లు వేయించినాం. ప్రతి స్టూడెంట్ క్యాంపెయినింగ్ చేసి ఓట్లు వేయించినాం. అయినా కానీ కింద చలనం లేదు కాంగ్రెస్ పార్టీకి. 25,000 పోస్టులు ఇస్తా అంటే ఎక్కడ పోయి 25,000 పోస్టులు ఎక్కడ పోయని చెప్పు. ఎవరో దయాకర్ అంట, ఆయనకేం ఏమన్నా విద్యాశాఖ ప్రతినిధినివా? విద్యాశాఖ ఏమైనా పోస్ట్ ఉందా నీకు? నువ్వు ఎవరు మాట్లాడినాక? నువ్వు పోస్ట్ పోన్ కాదని చెప్పనిక నువ్వెవరు? ఎవరు దయాకర్ అంట. ఈ తీర్మార్మలని ఎక్కడ వాయే? ఈ బల్మూరు వెంకట అందరిని రెచ్చగొట్టిండు. ఓయి కాడికి మొత్తం స్టూడెంట్ అందరూ రెచ్చగొట్టిండు. ఇప్పుడు ఎక్కడ బల్మూరు వెంకట వస్తలేడు. ఆ రియా సార్ ఎక్కడ వాయ్? కోదండరాం మిలియన్ మార్చి చేస్తా అంటే ఇక్కడ వారు మిలియన్ మార్చి. కేసీఆర్ చెప్పినట్టు నువ్వు సర్పంచ్ కాదు కదా, ఉప సర్పంచ్కి ఇక్కడ గెలివావు. ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది, దుస్థితి వచ్చింది. ఎమ్మెల్సీ కాకుంటే మీకు ఎవరు సపోర్ట్ చేస్తలేరు అన్న. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు. ఏం రెస్పాన్స్ చేస్తలేరు. దున్నపోతే మీద వాన పడ్డట్టే ఈ ప్రభుత్వ ప్రజాపాలన అంట. ఎక్కడ ప్రజాపాలన? కంచెలు ఎందుకు వేసారు? ప్రజాపాలన అంటే కంచెలు డిసెంబర్ 9 తారీఖు తీసిస్తా అంటే ఎక్కడ ప్రజాపాలన? ఎక్కడ కంచెలన్నీ? నెక్స్ట్ మళ్ళీ వేస్తారట పోస్ట్ పోన్. అప్పుడు చదువుకోవచ్చు కదా అంటారు. ఏ పోస్ట్ పోన్ ఎవరు వేయరన్నా? వీలేరు. జాబ్ క్యాలెండర్ అంటే జాబులు లేని జాబ్ క్యాలెండర్ ఎట్లా వేస్తావు నువ్వు? ఏమేస్తావు దాంట్లో? జాబులు ఎక్కడివి? ఇప్పుడే జాబులు ఇస్తలేదు, తర్వాత జాబులు ఇస్తాను గ్యారెంటీ ఉంది. 6 గ్యారెంటీలతో పాటు ఇదో గ్యారెంటీ. 6 గ్యారెంటీలు మొత్తం గుడిపారు. ఇది కూడా గుడుపుతారు. ప్రజలను అందరూ మోసం చేసిరు. అధికారంలోకి వచ్చారు. క్యాంపెయినింగ్ చేసి కాదు. సంతోష్ కదా, మరి ముందే వేసినప్పుడు ఇన్ని రోజులు లేదు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అంటారు పోస్ట్ పోన్ గురించి? పోస్ట్ పోన్ గురించి ఎందుకు చేస్తారు అంటే ముందు ఇప్పుడు టెట్ అయినా సరే నిన్న మనం 3-4 ఎగ్జామ్లు రాసిరన్నా. టెట్ అనేది మధ్యలో పెట్టిరా? ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ పెట్టిండు టెట్. దాని తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టింది టెట్. 15 రోజులు కూడా అయితలేదు. 45-60 డేస్ టైం ఇవ్వాలి. 15 రోజులు టెట్ కాకముందే నువ్వు మళ్ళీ డిఎస్ చేస్తా అంటే కనీసం ఒక నెల రోజులు 45 రోజుల టైం ఉండాలి కదా మనిషికి. మరి నేను పీఈటీ బాధితున్నానా? 1674 పోస్టులు ఉన్నాయని నువ్వే చెప్తివి.
1674 పోస్టులు ఇస్తా అని చెప్పి ఇప్పుడు 180 పోస్టులు ఇస్తున్నావు. ప్రతి స్కూల్కి ఏమని చెప్పినా ఒక పీటీ కావాలని చెప్తున్నావు. ఇప్పుడు ఒక్క పీటీ కాదు కదా, అందరు అట్లే ఖాళీ ఉన్నారు. ఇప్పుడు దానికి పరిష్కారం ఏందన్నా? నువ్వు మేనిఫెస్టోలో చెప్తే ఏమని చెప్పినావు? ప్రతి స్కూల్కి నేను ఒక పీటీ ఇస్తా అని చెప్పినావు. ఇప్పుడు పీటీ ఎక్కడ? ప్రతి స్కూల్కి ఒక్క పీటీ లేడనా? ఒక పీటీలో 180 పోస్టులు ఇస్తే ఎవరు చదువుకుంటారు? ఎవరికి జాబులు వస్తాయి? కొంచెం టైం ఇవ్వండి, నెక్స్ట్ వేస్తామంటున్నారు. ఎవరు ఏరన్నా? వాళ్ళు ఏరు. ఇప్పుడు వేస్తేనే మంచిది. ఈ ధర్నాకి ఇప్పుడు వాయిదా వేయండి, మాకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ధర్నా చేస్తేనే మేము ధర్నాలు చేస్తున్నాం 15 రోజుల నుంచి, వాళ్ళగా చల్లడం లేదు. మాకు మాత్రం ఖచ్చితంగా పోస్ట్ పోన్ చేస్తేనే మేము చదువుకుంటాం. పోస్ట్ పోన్ చేస్తే 3 నెలలు చదువుకుంటాం అన్న. చేయకపోతే ఇట్లా ధర్నాలు చేస్తాం, ముట్టడి చేస్తాం. వాళ్ళు రియాజు, బల్మూరి వెంకట్, తిరుమల రెచ్చగొట్టారు కదా మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. అంతే కదా, వాళ్ళు అన్నారు కదా తిరుమల పుస్తకాలు పక్కన పడేసి బల్మూరి వెంకట్ రెచ్చగొట్టిండు, ప్రతి కంపెనీ చేసిండు. ఇప్పుడు ఎక్కడ బల్మూరి వెంకట్ గాంధీ హాస్పిటల్ తరిమిత కొడుకు వాళ్ళ ఇంటికి పోయిండు. ఇప్పుడు ఎక్కడ ప్రజాపాలన ఇదేనా? ఇప్పుడు ఎవరు వస్తలేరు వాళ్ళు ముందరికి. దయాకర్ అంట ఇంటర్ కూడా పాస్ కాలే. వాడంటే ఏమంటుండు? మీకు ఎవరు నేను చేయనంటుండు. వాడెవరు చెప్పనీక? ప్రతినిధి నా విద్యాశాఖ ప్రతినిధి నావు ఎవరు నువ్వు చెప్పనీక? మీరేం చెప్తారు? మీరేం చదువుతారు? ఎక్కడి నుంచి వస్తారు? మీ పేరు ఏం పేరు? నా పేరు నరేష్ అన్న. నాది చారగొండ మండల్, అచ్చంపేట తాలూకా. అచ్చంపేట అంటే రేవంత్ రెడ్డి దగ్గర. రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి ఒంగూరు మండలే నాది కూడా. రేవంత్ రెడ్డి గారు 2006 నుంచి ఏ విధంగా అంచెలంచెలు ఎదిగిరో కూడా తెలుసు. ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో అంటే 2014 కంటే ముందు పరిస్థితులు ఎట్లున్నాయో మనం ప్రత్యక్షంగా చూసినాం. ఆంధ్రోలు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మన జాబులు మనకు వస్తాయని మనం అనుకున్నాం. అప్పుడు ఏమైందంటే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో 50,000 ఉద్యోగాలు మేము టీచర్ జాబులు ఇస్తున్నాము, మీరు ప్రిపేర్ కాండి, మీరు రాసుకోండి, జాబులు ఇస్తామంటే మేమేమన్నాం ఆ రోజు? ఇదే కోదండరామ్ సారు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులను రెచ్చగొట్టి మా రాష్ట్రం వచ్చిన తర్వాత మా ఉద్యోగాలు మేము సాధిస్తామని ఆ రోజు డిఎస్సిని రాయనివ్వలేదు. ఆ తర్వాత 2014లో తెలంగాణ ఫార్మేషన్ జరిగింది. అప్పటి నుండి 2018 వరకు పట్టుమని 10,000 ఉద్యోగాలు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈ కేసీఆర్ కానీ వేయలేదు. 2017లో 8,000తోని అక్కడక్కడ 5-10 పోస్టులతో ఒక నోటిఫికేషన్ వేసిండు. ఆ 2018 తర్వాత మళ్ళీ 2023 వరకు కూడా ఒక డిఎస్సి లేదు. అయితే ఇదే ఈ కాంగ్రెస్ పార్టీ, ఇదే ఈ లీడర్లు ఎవరైతే ఉన్నారో, ఈ కోదండరామ్ కానీ లేకపోతే ఈ తీన్మార్ మల్లన్న కానీ వీళ్ళందరూ ఏం చేసిరంటే సెప్టెంబర్, అక్టోబర్, ఆగస్టు ఆ టైంలో మీరంతా విద్యార్థులారా పుస్తకాలు పక్కకెట్టండి, 4 ఉద్యోగాలు పోతే మీకు అందరికి ఉద్యోగాలు వస్తాయి. ఎవరెవరంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, అట్ ద సేమ్ టైం సంతోష్ కుమార్, వీళ్ళందరూ ఉద్యోగాలు పడితే తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. మీరందరూ పుస్తకాలు బంద్ చేసి ఊర్లలోకి వెళ్ళండి, ఊర్లలో క్యాంపెయినింగ్ చేయండి అని తీన్మార్ మల్లన్న శరణార్థి, అది అలా శరణార్థి లైవ్లో మేము విని మా పుస్తకాలను మూసేసి హైదరాబాద్ని వదిలిపెట్టి ఊర్లలోకి వెళ్ళి ఊర్లలోకి పోతే నా పోలింగ్ బూత్ అన్న పచ్చి బీఆర్ఎస్ అల్టిమేట్గా లీడర్లు, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ నా మండలి మొత్తము కంచుకోట బీఆర్ఎస్కు. అయినా మేము నిరుద్యోగులము, చదువుకున్న వాళ్ళం మాత్రమే కొట్లాడినాం. ఆ రోజు కొట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అంటే ప్రభుత్వం పోయి ప్రభుత్వం మారితే మాకు ఉద్యోగాలు వస్తాయి, యువత చదువుకున్న వాళ్ళము మా ఉద్యోగాలు మేము చేసుకోవచ్చు అని మేము ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చినాం. కేవలం 2% ఓట్లతో మాత్రమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం బయటపడింది. కేవలం 2%. అది కూడా ఎవరివి? 30 లక్షల మంది నిరుద్యోగులు, వాళ్ళ యొక్క పేరెంట్స్, ఒక తండ్రి తల్లి, అంటే ఒక్కడు 3 ఓట్లు వేసిండు. ఓట్లు వేయడం వల్ల ఈరోజు నువ్వు 94 లక్షల ఓట్లతో మాత్రమే బయటపడ్డు. అదే విషయం నువ్వు కూడా చెప్పినావు. ఒక్కొక్క విద్యార్థి వాళ్ళ అమ్మది వాళ్ళ నాయన ఓట్లు వేపియండి, మీరు ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొడుతున్నారు, మన ప్రభుత్వం వస్తుంది, మనకు ఉద్యోగాలు వస్తాయని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి డిసెంబర్ 7 రోజు ఎల్బీ నగర్ స్టేడియం సాక్షి ప్రమాణం చేస్తూ ఏమన్నాడంటే, నేను ఇక్కడ ప్రమాణం చేస్తున్నా, అక్కడ ప్రగతి భవన్ యొక్క కంచెలను తొలగిస్తాము అని అన్నాడు. కంచెలను తొలగిస్తామన్నటువంటి నువ్వు మొన్నటికి మొన్న టీజీపీఎస్సీ ముట్టడి చేసినప్పుడు అక్కడ మొత్తం బారికేడ్లతోని, పోలీస్ బోర్డుతోని, బందోబస్తుతోని అక్కడ అణచివేయాలని చూసినావు. ఇది తెలంగాణ గడ్డ. నీలాంటి నియంతలు ఎంతో మంది పోయారు. కేసీఆర్ లాంటి నియంతనే ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు మట్టి కనిపించరు. ఈ రోజు కేసీఆర్ పోయి ఫామ్ హౌస్ లో పడుకున్నాడు. నిన్నొక నిరుద్యోగి కేసీఆర్ కాల్ చేస్తే నేను రాజకీయాల నుంచి దూరంగా ఉన్నా,
నాకేం తెలియదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడంట. కేసీఆర్ చెప్తున్నాడంట. మాకు ఎక్కడ తెలిసిందంటే సోషల్ మీడియాలో ఆ విషయం తెలిసింది. కాబట్టి మేము రాజకీయాల నుంచి తప్పుకుంటుండని నిన్న ఒక కాల్ మాట్లాడిన ఒక వ్యక్తి మాకు చెప్పడం జరిగింది. కాబట్టి మేము ఏమంటున్నామంటే నువ్వు కూడా మా నిరుద్యోగుల పునాదుల మీద ఏర్పడినటువంటి నీ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం, అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం, నువ్వు మాకు అన్యాయం చేయొద్దు. మేమేమంటున్నామంటే ఈరోజు ఇచ్చినటువంటి పాత నోటిఫికేషన్లకే న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా పోస్టులు యాడ్ చేయండి. పోస్టులు యాడ్ చేసి ఒక్కొక్క రిక్రూట్మెంట్కు ఒక్కొక్క నోటిఫికేషన్కు 3 నెలల టైం ఇవ్వండి. గ్రూప్ 1 అయిపోతుంది, గ్రూప్ 2 అయిపోతుంది, గ్రూప్ 3 అయిపోతుంది, డిఎస్సి అయిపోతుంది. ఇవన్నీ నోటిఫికేషన్లకు 3 గ్యాప్లతోని నువ్వు 2000, 3000 మెగా డిఎస్సి అని 25,000తో మీరే చెప్పారు. మేము అడగలేదు, మీ దగ్గరికి మేము ఎవరైనా రాలేదు. అయినా కానీ 25,000 డిఎస్సితోని మీకు మెగా డిఎస్సి వేస్తామని మీరు చెప్పారు. చెప్పిన మాట ప్రకారం ఇప్పుడు కూడా ప్రమోషన్లు కంప్లీట్ అయినాయి. పాఠశాలల్లో స్కూళ్ళల్లో టీచర్లు లేరు అని చెనగాని దయాకర్ నిన్ను అంటున్నానా? ఏమంటున్నాడు అంటే మీ స్కూళ్ళల్లో పిల్లలు లేరు, స్కూళ్ళకి వెళ్ళండి అంటుడు. ఈ 11,000తో పాటు ఇంకా 15,000 ఖాళీలు ఉన్నాయి. మరి ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కూళ్ళల్లో టీచర్లు వద్దా? ఒకటి. రెండో పాయింట్ ఏంటన్నా అంటే ఇప్పుడు ఈ పాత నోటిఫికేషన్లను కాదని నువ్వు జాబ్ క్యాలెండర్ అంటున్నావు. మేము నేను జాబ్ క్యాలెండర్ అడుగుతలేం. పాత నోటిఫికేషన్లకు పోస్టులు పెంచి అవి కంప్లీట్ అయిన తర్వాత ఇంకో 2 సంవత్సరాలు జాబ్ క్యాలెండర్ ఇయ్యి. అప్పుడు ఉన్నటువంటి ఎవరైతే కొత్తగా ఫ్రెషర్స్ వస్తారో వాళ్ళు రాసుకుంటారు. కానీ మేము 10 సంవత్సరాలకి వెళ్ళి ఖాళీ ఉన్న వాళ్ళందరినీ కూడా ఈరోజు నువ్వు రేవంత్ రెడ్డి గారిని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎవరెవరంటే మెయిన్గా రియాజ్, బల్మూరి వెంకట్, కోదండరాం సారు ఈ తెలంగాణలో అత్యంత మేధావి అని అనుకుంటారు కదా. ఈ మేధావి ఎక్కడ పోయింది ఈరోజు? ఈరోజు ఆ రోజు ఎక్కడ ఏం జరిగినా కానీ కోదండరాం సార్ ముందు ఉండేటోడు ఈరోజు ఎటు పోయాడు? ఎవరికి అమ్ముడు పోయినావు? ఈ మధ్యలో సోషల్ మీడియాలో చూస్తున్నా కోదండరాం రెడ్డి నీకు మంత్రి పదవి ఇస్తారని నువ్వు బయటకు వెళ్తలేవు. విద్యాశాఖ మంత్రి కావాలంట. విద్యాశాఖ మంత్రి తీసుకోగానే మరి నిరుద్యోగుల తరఫున పోరాడు, కొట్లాడు. సీఎం గారికి చెప్పండి. సీఎం గారికి వాస్తవాలు పోతలేవు. ఈ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు తప్పుదారి పట్టిస్తున్నారు. అచ్చంపేట నాది, చారగొండ మండల్. ఎమ్మెల్యే గారు డాక్టర్ వంశీకృష్ణ. ఇప్పుడు నిన్న ఆల్రెడీ మా వాళ్ళు మొత్తం, నేను హైదరాబాద్ ఉన్నా కాకపోతే అచ్చంపేట లోకల్ ఉన్న వాళ్ళు మొత్తం రిప్రజెంటేషన్ ఇచ్చిర్రు. నిన్న ఆల్మోస్ట్ అందరు ఎమ్మెల్యేలను అందరు అభ్యర్థులు కలిసిరు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా నిన్న ఒక కాల్లో దాదాపు 30 కాల్స్ మాట్లాడిన. బాబు ఎంతమంది చెప్తారు, ఎన్నిసార్లు చెప్తారు, మేము సీఎం గారి దృష్టికి తీసుకెళ్తామని కూడా ఆయన ఫోన్ లేవట్టింది. పేరు అట్లా పెట్టారు కానీ పిఏ ఇప్పుడు వాళ్ళు పెద్ద ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరం మీద కూర్చున్నారు. ఎవరెస్ట్ శిఖరం మీద మేము కూర్చోబెట్టినాం. మేము దెబ్బలు తిన్నాము, కొట్లాడినాము. మేము కూర్చోబెడితే మీరు కూర్చున్నారు. సొమ్మొక్కడిది, సోకొక్కడిది. కాబట్టి బిడ్డ గుర్తుపెట్టుకోరి, కేసీఆర్ లాంటి నియంత్రణ పోయిండు. మీరు మిమ్మల్ని గద్దెదించడము మాకు లెక్క కాదు. వచ్చేది స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి. మీకు ఓటు బ్యాంక్ ఆల్రెడీ లేదు. మీరేమంటారు అంటే బల్బును చూసి వాపును చూసి బల్బు అనుకుంటున్నారు. మీకు ఓటు బ్యాంక్ లేదు. మళ్ళీ నిరుద్యోగులు గ్రామాల మీదకి పోతే మీ సంగతి ఏందో తెలుస్తుంది. మీరు మరి వాళ్ళని ఓడగొడతారు కానీ మళ్ళీ వెంటనే కొనేసుకుంటాడు కదా సర్పంచ్లను. ఎమ్మెల్యేలను కొనుక్కున్నాడు, ఎమ్మెల్సీలను కొనుక్కున్నాడు. రేపు సర్పంచ్లను, ఎంపీటీసీలను, జడ్పీటీసీలను, జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు అందరినీ కొంటాడు. ఇప్పుడు 4 నెలలు 3 నెలలు ఇక ఆడింది ఆట, పాడింది పాట అని ఆయన అనుకుంటుండు. కానీ మనం వ్యూహం మార్చి ఈయన పదవి పోగొట్టాలని చెప్పి రాహుల్ గాంధీని, సోనియా గాంధీని కలిసి దేశవ్యాప్తంగా ఎలక్షన్స్ ఎక్కడ జరిగితే అక్కడ కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోతే ఎందుకు వచ్చిర్రా అంటే మాకు రేవంత్ రెడ్డి మోసం చేసిండని చెప్తే అప్పుడు సోనియా గాంధీ మొట్టికాయలు వేస్తుంది. ఏమంటావు అన్న? నా పేరు అశోక్ కుమార్ అన్న, మాది భద్రాద్రి కొత్తగూడెం. నేను ప్రీవియస్గా మ్యాథ్స్ టీచర్గా 10th స్టాండర్డ్ చేసేటోని. సడన్గా కేసీఆర్ గారు తెలుసు కదా, కేసీఆర్ అంటే బై 2 నా దృష్టిలో. బై 2 అంటే కేసీఆర్, 3/2 అంటే 1.5. అటు 2 కాదు, ఇది 1 కాదు. ఇదేందయ్యా? కేసీఆర్ అంటే 3 నేమ్, ఓకేనా? అక్కడ 3/2 అంటే 2 కాదు, 1 కాదు. అలా అని చేసి 5,000 పోస్టులు ఇచ్చిండు. ఎవరు? కేసీఆర్. ఇస్తే 5,000 దాంట్లో రోస్టర్ చూసుకుంటే 1, 2 ఉన్నది. ఇక పోదామని పోయినాం. అయితే అంతలోనే ఇక రాండి నేను వస్తానా, నేను పీపీసీ ఇది అది టీటా అయినా అని పెద్ద మాల వేసుకుని వచ్చినాను రేవంత్ రెడ్డి. సరే మనోడే రేవంత్ రెడ్డి అందరు కలిసి పోయినాం.
పోయి మా బుక్ పక్కన పడేసినాం. పక్కన పడేసి కేసీఆర్ ఇచ్చిన సిలబస్ కాపీని డిఎస్సి వాళ్ళు చూస్తే ఏం లేదు ఆడ. ఆ సిలబస్ కాపీలో ఉన్న చదవడానికి 3 నెలలు పడుతుంది. అట్లా అని చేసి ఎడ్డింగ్ చదవడానికి 3 నెలలు పట్టి అది ఆడుందో ఎత్తికి అది ఆడుందో చదవడానికి 3 సంవత్సరాలు పడుతుంది. 3 నెలల్లో 3 సంవత్సరాలు పట్టింది. ఈ నీ బోద్దురా బాబు అని పోయి కేసీఆర్ని దింపి రేవంత్ రెడ్డిని గెలిపించిన వాళ్ళ పాలన ఓకేనా? పాలన ఉంది అన్న. పాలన ఆయన చెప్పుకుంటే పాలన ఎట్లా ఉంటుంది అన్న? పాలన ఆయన నేను చెప్పుకుంటా. ఇప్పుడు నేను మ్యాథ్స్ చెప్పుకుంటానన్నా, నేను మ్యాథ్స్ టీచర్ని, నేను మ్యాథ్స్ టీచర్ని అన్న. పిల్లలు చెప్పాలి మా సార్ కావాలని. ఆ సార్ కావాలంటే నేను హైలైట్ అయినట్టు. సార్ నేనే చెప్తా అంటే నువ్వు ఎవరికి పని రాను ఎందుకు? ఈ మా డిమాండ్ ఆయన పాలన కాదు. ఆయన ఎట్లయినా ఎవరైనా ఎక్కడైనా పోండి, మాకు తెలియదు. మా బాధ ఏంటంటే డిఎస్సి ఉన్నది. ఆ డిఎస్సిని 3 నెలలు పోస్ట్ పోన్ చేయండి. చెయ్యము, ఏం పీక్కుంటారో పీక్కోరు అంటుండు. కేసీఆర్ కూడా అట్లే చెప్పిండు కదా, ఏం పీక్కుంటారో పీక్కో అన్నాం, పీకేసినాం. ఇప్పుడు వద్దురా ఇప్పుడు వద్దురా ఆ పీకి ఏదో మళ్ళీ అతక పెట్టాడు అంటాడు. మళ్ళీ బయటకు వచ్చి మిర్చి బజ్జి తింటుండు, మైసూర్ పాక్ తింటుండు, ఆటో కారు కూడా తోలుతాడు. వాడు ఆటో తోలుతుండు లైట్లో పెట్టుకొని. అదే అన్న, వాడు విమానంలో తిరిగినాడు ఆటోలోకి వచ్చిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏంటంటే సీఎం అయిపోయింది కదా, సీఎం అయిపోయింది కాబట్టి మంచిగా ఏసీలో కూర్చొని అందరితో మీటింగ్ పెడతాను. నిరుద్యోగుల పరిస్థితి అని తెలుసా అన్న? నేను కూడా నాకు శాలరీ లేక ఇది లేక అది లేక నైట్ అంతా ర్యాపిడో తోలి జొమాటో కొట్టి స్విగ్గీ కొట్టి పొద్దాగా 8-9 పడుకొని చదివేటోళ్ళం మేము. నీకేం అడుగుతున్నాం? ఉద్యోగం ఇవ్వమంటున్నామా? ఉద్యోగం ఇప్పుడే ఇచ్చేస్తాను, మీకు కాలు పట్టుకునే అడుగుతున్నామా? లేకపోతే మాకు లక్షల రూపాయలు ఇవ్వాలి సార్, మాకు చదువుకోవడానికి ఏమంటున్నామా? మేము చెప్పేది ఏంది, సిలబస్ హెవీగా పెట్టినాం. ఐఏఎస్సి సిలబస్ సీట్ ఏమో 10 పేపర్లు ఉంటుంది, డిఎస్సికి ఏమో 12 పేపర్లు ఉంటుంది. మరి ఉన్నదేంటి సార్? అడిగి చిన్న రిక్వెస్ట్ చేసేది ఏంది సార్, ఇది తీసుకో. అది కూడా సార్తోనే, మళ్ళీ గిరే కూడా అన్నట్లు ఎవరిని మేము సారే పెద్ద హోదాలో ఉన్నాను, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాం, తీసుకోపోయి 3 నెలలు పెట్టు. మేము 3 నెలలు పెట్టినాం కదా, మీరు కూడా కూర్చోండి, 2 నెలలు ఇవ్వండి సార్, మేము సెట్ చేసుకుంటాం, చదువుకొని మళ్ళీ మంచి. ఇంకా ఎవరు దయాకర్ అట కార్లో ఇంటర్వ్యూ చేస్తారట, ఏదో పిఎం పోస్ట్ చేసినట్టు ఆయన కార్లో ఇంటర్వ్యూ చేసుకుంటా. విద్యా వాలంటీర్ లేరు, పిల్లలు ఎట్లా చదువుకుంటారు అంటే గ్రామీణ పిల్లలు ఎట్లా నీకు తెలియదా? నువ్వు కేసీఆర్ ఎందుకు అడగలే? పిల్లలు ఎందుకు చదువుకుంటేనే అంటే నువ్వు పెద్ద ఇప్పుడు కింద స్థాయి నుండి పెద్ద ఏదో ఉంటుంది కదా, తేనెటీగలు 10 నుంచి ఇప్పుడే వచ్చిందట. మేము చెప్తాను కదా, నీకు విద్యా వాలంటీర్ లేరు. నువ్వు రేపు పొద్దున విద్యా వాలంటీర్ నోటిఫికేషన్ అయ్యి మేము దాన్ని ఫుల్ఫిల్ చేస్తాం, మేమే విద్యా వాలంటీర్గా చేస్తాం, మేమే చదువుకుంటాం. మళ్ళీ విద్యా వాలంటీర్ కూడా డబ్బులు ఇవ్వవు, కానీ మాకు కావాల్సింది పోస్ట్ పోన్. నువ్వు పోస్ట్ పోన్ చేయలేదనుకో, మా తిరుమల మల్లన ఉంటారు చూసినావునా, తిరుమల మల్లన క్యూ న్యూస్ తిరుమల మల్లన, ఆయన కేసీఆర్ గురించి ఏమైనా వచ్చిందనుకో ఆ స్లైడ్ మీద దిప్పుతాడు, ఆపుతాడు, ఇది చేస్తాడు. పల్లా రాజేశ్వరి రెడ్డి స్థానంలోనే వచ్చిండు తిరుమల మల్లన. ఇంకా సంవత్సరమే ఉంది, మళ్ళా ఖమ్మం సైడ్ వస్తావు. మాది ఖమ్మమే, నువ్వు మళ్ళీ మా దగ్గరికి వస్తావు. బల్మూరి వెంకటన్న నువ్వు ఎక్కడెక్కడ పోతావు మాకు తెలుసులే, కానీ గాంధీ హాస్పిటల్ పోయి ఓఆర్ఎస్ స్థాపిస్తావు నువ్వు మోతిలాల్ అన్ని. ఇప్పుడు ఆడ దాక్కున్నావు. అవుతుంది అన్నీ అవుతుంది. ఎందుకని చూస్తున్నాం, మన వాళ్ళే, మేము తెచ్చిన ప్రభుత్వమే. మాకు ఇవాళ కాకపోతే రేపు ఆలోచిస్తుంది, రేపు కాదు ఎల్లుండి ఆలోచిస్తుంది. సీఎం సార్ మంచోడే, ఆయన తెలుసు అన్ని. నిరుద్యోగ కోసం నువ్వు జంగ్ సైరన్ పెట్టలేదా సార్ అంటే అప్పుడు నువ్వు ఉన్నప్పుడు మాత్రం జంగ్ సైరన్, ఇప్పుడు మాత్రం ఏం లేదు. అక్రమ అరెస్టులు ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఏం లేదు. ఏదో మేము ఏదో పాకిస్తాన్ బార్డర్ నుండి ఏదో గన్నులు పట్టుకొని వచ్చినట్టు మమ్మల్ని ఒకటే ఉరికిస్తారు. అదేనా ఇదేనా ప్రజాపాలన? మళ్ళా మీకు లెటర్ రాసిండు కదా, డిఎస్సి 3 నెలలు పోస్ట్ పోన్ చేయాలని రేవంత్ రెడ్డికి లెటర్ రాసిండు. రేవంత్ రెడ్డికి రాస్తాడన్న మళ్ళన్న. ఇప్పుడు అత్త దగ్గర పోయి మనం ఏమైనా డబ్బులు అడిగినాం, కట్టం డబ్బులు, ఏమంటా తెలుసా? ఇవాళ ఇస్తా, రేపు ఇస్తా, మనకెళ్ళా సపోర్ట్ ఉంటుంది కానీ ఏముండదు ఆడ. జస్ట్ కోడి కూర తీసుకొచ్చి కోడి కూర పెట్టి చల్ల పెడతారు. నువ్వు ఎప్పుడైనా చూడు. నువ్వు మన అత్తల దగ్గర పోయినా ఒక పెళ్లి చేసుకుని అత్తమ్మ దగ్గర పోతే అత్త కట్టం కావాలంటే కట్టం విషయం పక్కన పెట్టు. నువ్వు కాలు కడుగు తిను. ఇన్ని సోషల్ మీడియాలు ఉన్నాయి, మెయిల్ ఉన్నది, వాట్సాప్ ఉన్నది, టింగని. నీకు ఆడైనా ఎవరైనా అడ్డుకుంటే మనం నువ్వు చెప్తావు. మీడియాలో నువ్వు ఇది రాస్తావా లెటర్ రాయడానిక? ఇదే 1947 స్వాతంత్రం వచ్చిన కాలమా నువ్వు లెటర్ రాయడానికి? తిరుమల అడుగుతున్నావు. నువ్వు అందరినీ కామెంట్ చేస్తావు కదా, ఎవరో పాలేదో అమ్మినని ఆ పాలని చిరంజీవి గుంజి కొట్టిండు. మరి ఆడికి పోయినా ఆడికి పెట్టినాం. ఇదేనా నీ పరిపాలన అంటే? నీకు అందేదేమో ద్రాక్ష, మాకు అందేదేమో మేడిపండ. ఇదేనా? కోదండరామ్ సార్ని సార్ ఆయన ప్రొఫెసర్ అట, నాకు తెలియదు, మన ప్రొఫెసర్ అట. ఇక ప్రొఫెసరేనా? మాదారాల నువ్వు చదువుకున్నప్పుడు ప్రొఫెసర్ అన్నా. రియాజ్ సార్ అట, రియాజ్ సారు
అసలు ఆయన కాదంటుండు. ఆయన హైదరాబాద్ రియాజ్ సార్ ఎక్కడ సార్? వరంగల్ ఒక ఓటు కూడా వేపియాలి నేనంట. ఆయన వేపియాలే ఎగనెస్ట్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ హీజ్ రియాజ్ సార్. ఆయన నన్ను తిట్టిన వాళ్ళు నా ఏదని జాబ్ కార్డు చూసి పొగుడుతారట. అన్న నువ్వే తయారు చేసిన అవసరమా? ఇప్పుడు తిట్టిన వాళ్ళు నన్ను పొగుడుతారు రేపు పొగుడుతారట. ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఫోన్ కట్ చేసేస్తానన్న. డిమాండ్ చేస్తే పెద్దగా ఏం లేదు, మాకు జాబ్ ఏం అవసరం లేదు, మాకు జాబ్ ఇవ్వబాకు, మాకు ₹1,00,000 ఇవ్వబాకు, మాకేం చేయబాకు, నువ్వు అన్నం కూడా పెట్టబాకు, నీకు కావాల్సిన వాలంటీర్ కావాలంటే మేము వస్తాం, మేము వచ్చి చేస్తాం, కానీ మాకు 3 నెలలు పోస్ట్ పోని మేము అడుగుతాం. అదే అన్న, మాకు 3 నెలలు పోస్ట్ పోని ఇచ్చాయి, మీకు నాకు ఏ గొడవ లేదు, మా దిక్కు మేము పోతాం, మీ పరిపాలన మీరు చేసుకోండి. మళ్ళీ జీతాలు అడుగుతారు కదా వాళ్ళే. నువ్వు జీతాలు నీ దగ్గర లేవనే నువ్వు ఇది లంకే బిద్ద అన్నావు, ఈ బిందె అన్నావు, మా వాటర్ బిందెలు ఉన్నాయంటే ఖాళీ బిందెలు ఉన్నాయట. సరే నువ్వు ఖాళీ బిందెలు ఇయ్యబాకు మేము వాలంటీర్ చేస్తాం కదా, వాలంటీర్ చేస్తాం. అట్లయినా చదువు వాళ్ళకి చదువు చెప్పుకుంటాం, మేము చదువు చూసుకుంటా చేస్తాం కదా, ఉద్యోగాలు ఇస్తాం. ఆయన దయాకర్ ఆట ఏందా మీరు ఉద్యోగాలు ఇస్తా అంటే ఉద్యోగాలు తీసుకో అంటే నోటిఫికేషన్ అంటే వీళ్ళకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి, ఎంపీ టికెట్ ఇవ్వడానికి, ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడానికి వీళ్ళకు అప్లికేషన్ పెట్టి 3-4 నెలల పరిశీలన కావాలా, ఇడు మంచోడా చెడ్డోడా అని. అంటే మాకు జాబ్ ఇచ్చినప్పుడు ఏందన్నా మేము దీని సిలబస్ కాపీలో ఏమున్నది, అసలు మాకు ముందు మేము చదివింది ఏమైనా ఉన్నదా, అసలు చదివింది ఏమైనా ఉందా, అసలు ఏం జరుగుతుంది, టెట్టు పెట్టినావు, నీకు టెట్టు హడావుడి పెట్టమని ఎవరు చెప్పిండు, టెట్టు పెట్టినావు, పెడితే అందరికి మంచిదే. మళ్ళీ ఏం చేసినావు, ఎమ్మటే హెచ్డబ్ల్యూ పెట్టినావు, హెచ్డబ్ల్యూ పెట్టి మళ్ళీ వాడు పడుకోనే లేదు, వాడి కళ్ళలో కూడా అదే తిరుగుతుంది, మళ్ళీ డిఎస్సీ ఉందని మళ్ళీ డిఓకి పోయిండు. నిజమన్నా వరగాలు ఈ రీడింగ్ హాల్లో ఉన్న దిల్సుఖ్ నగర్, చిక్కడపల్లి కానీ ఖమ్మం, అశోక్ నగర్ ఎక్కడెక్కడ ఉన్నాడు కూడా 1 గంట చదువుతాడు, గంట దాకా సెల్లు చూస్తాడు, ఏమైనా అప్డేట్ వచ్చిందేమో. నైట్ 3 గంటలు లేచి మావాడు ఒకడు హాస్టల్ 3 గంటలు లేచి వాష్రూమ్ పోతా అంటే వాష్రూమ్ కాదా పోదు, ఫస్ట్ ఏమైనా అప్డేట్ ఉందని చూస్తారు. ఇదా అప్డేట్ అంటే ఎప్పుడైనా పోస్ట్ పోన్ అవుతుందా, ఏమైనా సీఎం ఏమైనా మా వైపు తిరిగిందా లేకపోతే ఏందా అనేది లేదు. బండరాయి లెక్క ఉంది కదా ఏంది సీఎం రాయ్. సీఎం కొంత ఇన్ఫర్మేషన్ తెలిసింది అంటే సీఎం తప్పు దోత పట్టట్లేదు, సీఎం ఓకే అంటాడు అట్లా, కానీ బల్మురి వెంకట్, తిరుమార్ మల్లన్న ఊరా మాస్ మళ్ళీ ఇంకా ఈయన మన కోదండరామ్ సార్, ఇంకా రియాజ్ సార్ అట. రియాజ్ సార్కి నువ్వు నీకు అసలు ఎవరు మా పర్మిషన్ తీసుకోవాలి, నువ్వు ఎవరు అసలు? రియాజ్ సార్ ఎవరు? హర్షవర్ధన్ రెడ్డి అని ఆయన ఎవరు? మరి అందరు రెడ్డే అట. సరే నువ్వు పెట్టుకో, మేము రేట్లనే పెట్టుకున్నా సరే, కానీ మీకు 2-3 నెలలు టైం ఇస్తే చాలంట. మాకు 3 నెలలు టైం సార్. నువ్వు ఎంతమంది రేట్లన్నా పెట్టుకో, నువ్వు ఏమైనా చేసుకో, రుణమాఫీ అంటే రుణమాఫీ చేయకు, మాకు 3 నెలల టైం, మా చదువు మేము చదువుకుని రైతులు ఊరుకోరు కదా. మళ్ళీ వాళ్ళు చూస్తారు, అందరూ గ్రామంలో అందరు ఉన్నారు, అందరు చూస్తారన్న. ఇది కాదు ఎక్కడ మా ఇల్లు అన్న, మా ఎమ్మెల్యే కోరం కనుక కాంగ్రెస్, ఆయన టీఆర్ఎస్ లో ఉన్నాడు, కాంగ్రెస్ లో గెలిచిండు, టీఆర్ఎస్ లో పోయిండు, మళ్ళీ కాంగ్రెస్ లో వచ్చిండు. ఆయన మా పొంగులేడు సార్ మంచోడే, కానీ ఇది ఒక చిన్న డిసిజన్ తీసుకుంటే ఏమైంది? పొంగులేటికి ఫోన్ చేయండి ఒకసారి సార్. మా ఫోన్ ఎవరైనా లిఫ్ట్ చేస్తాడు, ఆయన చెప్తాను, ఆయన మాట తీసి మేము పోలే కదా, గెలిపించినాం తమ్ముడు, మనం గెలిపియాలా, నిరుద్యోగాలు మొత్తం మనమే చేస్తాం. సరే నీ దగ్గర జాబ్ అడగట్లే కదా సార్, మేము ఏం అడగట్లే కదా, నువ్వు అంత మంచి మనిషే కదా, ఒక చిన్న కిందికి దిగి మాకు పోస్ట్ మనం చేసేయండి. ఎంతమంది వాళ్ళ నుండి ఒక 200, 300, 400 మంది దాకా స్టేషన్లో పెట్టినాను. ఇదేనా నీకు? మాకు ఫైనల్ డిమాండ్ ఒకటే అన్న, మాకైతే 3 నెలలు టైం కావాలి డిఎస్సికి, లేని గెలిచారు తెలుపు 2 3 నెలలు రండి, అయిపోతుంది కదా. సరే అన్న. ఇదండి రేవంత్ రెడ్డి గారు, ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలనో తెలుసుకో, ఈ నిరుద్యోగుల మనసు గెలుచుకో, ఈ రాజ్యం మేలుకో. లేకపోతే వీళ్ళంతా ద్వేషిస్తే ఎట్లా ఉంటుంది, వీళ్ళు ప్రేమించినా ఎక్కువనే ప్రేమిస్తారు, ప్రేమించాల్సిన దానికంటే ఎక్కువ ప్రేమించి డీజే బాక్సులు పెట్టుకొని 3 రంగుల జెండా పట్టినని నీ పాట నీ పేరింటే వాళ్ళు డాన్సు పూనకం వచ్చినట్టు, ప్రియాంక గాంధీ వచ్చి సప్పర్లు కొట్టుడు, రాహుల్ గాంధీ వచ్చి సప్పర్లు కొట్టుడు, ఈ పాటలు డీజేలు బాక్సులు బద్దలైనాయి. మరి నిన్ను అంత ప్రేమించి నీకు ఓటేసి నీ జీవిత లక్ష్యాన్ని సీఎం అనే పదవిని నెరవేరుస్తే ఇవాళ విద్యాశాఖ మంత్రి, హోంశాఖ మంత్రి, పిసిసి అధ్యక్షుడివి, మున్సిపల్ శాఖ మంత్రివి, ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి మంత్రివి, ఇన్ని పోస్టులు తీసుకున్నావంటే నీ జీవితంలో కూడా నువ్వు కళలో కూడా ఊహించని పోస్టులు వచ్చినందుకు
వీళ్ళు అడిగేది నెలనో 2 నెలలో 3 నెలలో టైం అడిగినప్పుడు చర్చలు జరుపు, గ్రౌండ్లో ఏం జరుగుతుందో తెలుసుకో. వాని మాట వీని మాట నమ్మినామనుకో తర్వాత నీ పరిస్థితి దారుణం అవుతుంది. ఒక్కసారి ప్రజలలో నిరుద్యోగులలో ప్రేమను కోల్పోయిన తర్వాత నిన్ను సీఎం సీటు నుంచి తీసేయడం పెద్ద లెక్క కాదు ప్రతిపక్షాలకు. నువ్వు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుక్కుంటున్నావు, రేపు బీజేపీ వాడు నీ ఎమ్మెల్యేలను కొనుక్కుంటాడు. పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోషమ్మ కొడుతుంది. అప్పుడు నువ్వు ఏడ్చినా నీకొక్క నిరుద్యోగి కూడా మద్దతు ఇయ్యడు. అంతటి పరిస్థితి తీసుకొచ్చుకోవద్దని తెలియజేస్తూ ఇప్పటికైనా గ్రౌండ్కి వచ్చి చిక్కడపల్లి లైబ్రరీ, ఆర్టీసీ క్రాస్ రోడ్, అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్, ఉస్మాన్ యూనివర్సిటీ మీరే స్వయంగా వచ్చి నిరుద్యోగులతో మాట్లాడి, ఇప్పుడు ఆ గోషామాల్ స్టేడియంలో ఉన్నారట, సిటీ కాలేజ్ స్టేడియంలో మరి అక్కడ ఉన్నారంట. మీరు వెళ్ళి మాట్లాడండి కదా. మీరేమైనా అమెరికన్ ప్రెసిడెంట్ అనుకుంటున్నారా, లేకపోతే ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడు అనుకుంటున్నారా? సీఎం పదవి ఇది కూడా వీళ్ళు వేస్తే వచ్చింది. నువ్వు సొంతంగా మన పూర్ణలాగా ఎవరెస్ట్ శిఖరం నువ్వు ఒక్కడు ఎక్కలే, నిన్ను అందరు కలిసి ఎక్కిచ్చిర్రు. అది నువ్వే చెప్పినావు ఎల్పీ స్టేడియంలో. కాబట్టి ఇకనైనా తగ్గండి, రండి, వచ్చి మాట్లాడండి అని తెలియజేస్తూ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాలని, ఆ సీఎం రేవంత్ రెడ్డి మనసు మారాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్, జై.